ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకముల్లో పడియుండు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీకు దేవుడు రెండంతల మేలుని దేవుడు కలుగచేయబోతున్నానని చెప్పి జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం నుంచి మీతో మాట్లాడుతున్నాడు. మీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. మీ పిల్లలతో మాట్లాడుతున్నారు. మీ పరిస్థితులతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో రెండంతల మేలు ఈరోజు నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడు చెప్తున్నాడు. నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. 2 అంతల మేలు మీకు కలగబోతుంది. రెండంతల మేలు మీ కుటుంబానికి కలగబోతుంది. రెండంతల మేలు మీ పిల్లలకి కలగబోతుంది. రెండంతల మేలు మీ తరానికి కలగబోతుంది. ఏ బంధకములో నువ్వు ఉన్నావో, రోగం అనే బంధకము, శాపం అనే బంధకము, ఆర్థిక పరిస్థితులు అనే బంధకము, బానిసత్వం అనే బంధకము, పాపం అనే బంధకము, ఏ బంధకముల్లో నువ్వు ఆర్థిక పరిస్థితులు అనే బంధకములు, అప్పుల బాధ అనే బంధకములు, సమస్యలనే బంధకములు, కుదరని వ్యాధి రోగాలనే బంధకములు, ఏ బంధకములో నువ్వు ఉన్నావో ఆ బంధకములో నుంచి దేవుడు నిన్ను విడిపించి సంపూర్ణ సంతోషాన్ని, సంపూర్ణ సమాధానాన్ని, సంపూర్ణ నెమ్మదిని నీకు అనుగ్రహించి రెండంతలుగా మేలు నీకు దయచేయబోతున్నాడు. కోల్పోయిన ఆరోగ్యం అంతా కూడా రెండంతలుగా మీకు రాబోతుంది. కోల్పోయిన సంతోషం అంతా కూడా రెండంతలుగా మీకు రాబోతుంది. కోల్పోయిన సమాధానం అంతా కూడా రెండంతలుగా మీకు రాబోతుంది. కోల్పోయిన నెమ్మది అంతా కూడా రెండంతలుగా మీకు రాబోతుంది. రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఈరోజు నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద ఉంచబోతూ ఉన్నాడు. బంధకముల్లో పడియుండు నిరీక్షణ గలవారులారా, నీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతల మేలు మీకు చేసేదని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అనే వాగ్దానము చేత దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎత్తిపట్టునుగాక. ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా నిన్ను, నీ పిల్లలను దేవుడు, నీ తరాన్ని చేయునుగాక. ఆయనకి నిన్ను మహిమకరంగా, నీ కుటుంబాన్ని మహిమకరంగా ఆయనలో చేయునుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. నీ పిల్లల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఈరోజంతా నీకు, నీ కుటుంబానికి క్షేమం అవునుగాక. ఈరోజు నువ్వు వెళ్తున్న ప్రయాణాలు అన్నీ కూడా తిరిగి వచ్చేంత వరకు నీకు క్షేమం అవునుగాక. ఆయన దేవదూతల సన్నిధి నీకు తోడుగా ఉండి నిన్ను ముందుకు నడిపించి సహాయము చేయునుగాక. రెండంతల మేలు నీకు కలుగుతుంది. దేవుడు నీకు ఆ మేలుని ఇవ్వబోతున్నాడు. నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అని ఈ వాగ్దానము చేత నేను దేవుడు ఎత్తిపట్టి దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజంతా నీకు క్షేమం అవును గాక.